తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని, తెలంగాణ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులు వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. సాయి ఆ ఫోన్ వెనక్కి నా పక్కకు వచ్చిందంటే ఫోన్ అడ్డం మెల్లగా రండి మేడం. జరగండి ఇద్దరు కదనా సార్ వచ్చాను సార్ వాయిస్ పొలిటికల్ నలిపేసా ఓం నమో వెంకటేశాయ. ఈవేళ తిరుమల వచ్చి కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మేము కుటుంబపరంగా నాకు మనవరాలు పుట్టింది. మా సాంప్రదాయం ప్రకారంగా స్వామికి తలనీలాలు అర్పించడం అనేటువంటిది మనందరం చేస్తున్నటువంటి సనాతనగా అందరికీ వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ ప్రకారంగానే వచ్చాము. ఇక్కడికి స్వామిని దర్శనం చేసుకున్నాం. ఈ రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంక్షోభం ఏదైతే ఉందో, యుద్ధాలకు సంబంధించినటువంటి సంక్షోభం ఏదో ఉందో అదంతా తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి సర్వే జనం సుఖంతో అనేటువంటి విధంగా స్వామిని కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి మెంబర్గా నేను అప్పుడప్పుడు ఇక్కడ వస్తూ వెళ్తూ ఉంటాను. నా పర్యటన సహజంగా ఎప్పుడు కూడాను దేశవ్యాప్తంగా ప్రతి నెల కూడా 10-15 రోజులు పర్యటన చేస్తూనే ఉంటాను. అందులో భాగంగా ఈ సేవ్ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృప కోసం వస్తూ ఉంటాను. ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ వల్నరబుల్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్ కోసంగా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించడం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. గతంలో నేను వచ్చినప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక స్కూల్స్లో, యూనివర్సిటీ హాస్టల్, అదేవిధంగా
హాస్పిటల్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్తో కూడా ఇక్కడ మాట్లాడాను నేను. స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులకి ఎలాంటి భంగం కలుగుతుంది బై ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ సర్వెంట్స్. తర్వాత వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలి, అవసరాలు అందడం లేదు. అది ఒక ఉద్యోగరీత్యా కానివ్వండి, ఉద్యోగ విరమణ వయస్సు రీత్యా కానివ్వండి, లేదంటే వాళ్ళకి వస్తున్న పారితోషికం అవార్డు అనండి, వాళ్ళకి లభించినటువంటి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ అనేక అంశాల మీద నేను ఇక్కడికి వచ్చినప్పుడు తిరుపతిలో, అదేవిధంగా లాస్ట్ టైము మరకంపట్టు, ధనలక్ష్మి నగరు ఈ ప్రదేశాలతో కూడా వెళ్ళడం జరిగింది. సత్యసాయి జిల్లా కూడా వెళ్ళొచ్చాను. సో భగవంతుని ఇది దొరకడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తాను. అన్ని దగ్గరలో కూడా కంప్లైంట్స్, ఎందుకనంటే కంప్లైంట్స్ డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వడం ఒకటి, రెండవది వచ్చేసి నేను వెళ్ళిన దగ్గర నేను స్వయంగా అందరితో కలిసిపోయి కూర్చొని మాట్లాడి వాళ్ళ యొక్క పరిస్థితులు కనుక్కుంటూ ఉంటాను. అది ఇక్కడి నుంచి కూడా వస్తూ ఉన్నాయి కంప్లైంట్స్. కంప్లైంట్ రావడం సహజం, ఎక్కడైనా కూడా మనం లోతుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటే కానీ అసలు విషయం అనేది తెలియదు. అందువల్ల కంప్లైంట్ ఎందుకు వచ్చింది, ఏమని వచ్చింది అని చెప్పడం కూడా సబబు కూడా కాదు. ఎందుకనంటే నిజాలు తెలుసుకుంది నిర్ధారణ కానీ మాట్లాడకూడదు.